నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్లిపర కరకట్టపై 4.19 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన పూజలు చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అలపాటి. శ్రీశైల భక్త సేవా సమితి సేవలు స్ఫూర్తిదాయకం, డీఎస్పీ బండి జనార్దన్ రావు. తెల్ల రేషన్ కార్డుదారులు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలి, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. సినీ పరిశ్రమ ఏపీలో బలపడేందుకు ఈ ప్రాంత సినీ సంఘాల సలహాలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజు. ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో దేశంలోను రాష్ట్రంలోను ప్రజా ప్రయోజనాలకు నమ్మకమైన భరోసా మాటల్లో కాకుండా చేతల్లో లభిస్తోందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో కేడబ్ల్యూ కెనాల్ పైన 4,19,00,000 అంచనాల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో హైలెవెల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితర కూటమి నాయకులు శంకుస్థాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా చేపట్టే వంతెన నిర్మాణ పనుల శిలాఫలకాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్లు ఉమ్మడిగా ఆవిష్కరించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థిని గెలిపించారని, మీ నమ్మకం ఒమ్ము కాని విధంగా సమిష్టి భాగస్వామ్యంతో అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. రాష్ట్ర మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ఈ ప్రాంతంలో అభివృద్ధికి మెజారిటీ నిధుల సాధనకే కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ చేతగానితనానికి, అవగాహన రాహిత్యానికి అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా బాధ్యతాయుతమైన విధానాలతో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, హైలెవెల్ వంతెన నిర్మాణం ద్వారా కొన్ని గ్రామాల ప్రజా ప్రయోజనాలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నాయని అన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో 96.60 లక్షల నిధులతో మరికొన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలందరూ కూటమికి అండగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, అటు కేంద్రం నుండి పెమ్మసాని చంద్రశేఖర్, ఇటు రాష్ట్రం నుండి నాదెండ్ల మనోహర్ ఇరువురి అనుభవం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం కాగలదన్నారు. ప్రజల పక్షం నిలిచేది కూటమి ప్రభుత్వం అన్నారు. రైతాంగానికి అవసరమైన డొంక రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టే విధానం వారి దూరదృష్టికి నిదర్శనమన్నారు. అక్కడ మోదీ, ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూటమి బంధానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి తెనాలి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటేయండి అంటే తెనాలి ప్రజలు కూడా ఆ రోజున అద్భుతమైన మెజారిటీ, చరిత్రలో లేని విధంగా 50,000 మెజారిటీతో గెలిపించారు. ఆ గెలిపించిన ఫలితం ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే, మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా 2 కోట్లే వచ్చినాయి మనకి. కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర 10, 15, 20 కోట్లు కూడా ఆ నియోజకవర్గాలకు వచ్చినాయి. మనకు 2 కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి, మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇవి కాకుండా ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ ఇది వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా నేను మొన్న PMGSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం. అంటే మొత్తం వచ్చేటప్పటికి అదొక 12, ఇది ఒక 5, 17, తర్వాత అదొక 20, 37 కోట్ల రూపాయలు వితిన్ 9 monthsలో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. ఇవి కాకుండా మనోహర్ గారు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు, ఇంకొక 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్నీ కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి
మనోహర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. ఆ విధంగా ఈ కార్యక్రమానికి నేను అనుకున్న దానికంటే 1 అవర్ లేటుగా వచ్చాం. మిస్కమ్యూనికేషన్ అవటం వల్ల వారు వెయిట్ చేయాల్సి వచ్చింది. దీనికోసం పత్రికాముఖంగా నేను వారికి సారీ చెప్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ అందరికీ మంచి జరుగుతుంది ఈ ప్రాంతంలో. దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కూటమి కలిసి ఉండాలని కోరుకోండి. అందరూ, నేను అక్కడ రూరల్ డెవలప్మెంట్ కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ మనోహర్ గారు కానీ, రాజా గారు కానీ, అందరూ సమర్థవంతమైనటువంటి నాయకులు. అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాను. దాదాపు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ వెతికి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చే ఒక ప్రక్రియ ప్రారంభించాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 2025-26 సంవత్సరానికి 97,60,00,000 రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానికి ఆల్రెడీ శాంక్షన్స్ చేయించుకున్నాం. ఈ సంవత్సరం అనేక పనులు ప్రారంభించుకుని అభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటున్న విధంగా సంక్షేమం కూడా కనివినే రీతిలో చేస్తాం. అవి పెన్షన్స్ కానివ్వండి, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రాబోయే రోజుల్లో మేము చేసే మన బడి పిల్లలకు ఉపయోగపడే విధంగా సన్నబియ్యం మధ్యాహ్న భోజన పథకం ద్వారా మేము అందించే సరుకు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం. వీళ్ళిద్దరి యొక్క సమన్వయంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేదానికి ఇప్పుడుగానే ఈ 7 నెలల కాలంలో 97.5 కోట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతము ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ 2 మండలాల్లో ఈ యొక్క అభివృద్ధిని సాధించడం, మరి ముఖ్యంగా మనకి రైతాంగానికి అవసరమైనటువంటి డొంక రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేయాలి ఈ యొక్క సమ్మర్లో అని చెప్పి ఒక ఆలోచన చేయటం అనేది నాదెండ్ల మనోహర్ గారి యొక్క దూరదృష్టి మనకు అర్థమవుతా ఉంది. దాన్ని మనందరం కూడా ఈ రోజున హర్షధ్వానాలు వెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత మీ అందరూ గమనించాల్సినటువంటి అంశం, ఎన్నో కష్టాలున్నా నష్టాలు జరిగినా వీటిలన్నింటినీ కూడా విధ్వంసం జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని మరలా తిరిగి పునర్వైభవం చేసుకోవడానికి ఒక పక్కన అమరావతిని ఏ రకంగా తీసుకురావాలి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జీవనాడైనటువంటి రైతులకు అవసరమైనటువంటి సకల చరాచర జీవరాశులకు అవసరమైనటువంటి పోలవరాన్ని ఏ రకంగా సాధించుకోవాలి, వీటితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూడా ఏ రకంగా తీసుకురావాలి, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా బేజ్డ్ మేనర్గా చేసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ 2 కళ్ళతో ఈ రోజున ముందుకు తీసుకెళ్లాలని, సాధించాలని, ఏ రకంగా అయితే ఎన్నికల ముందలు చెప్పినటువంటి మనం ఏ రకమైనటువంటి ప్రామిసులు చేశామో వాళ్ళందరికీ ఆ ప్రామిసులన్నింటినీ కూడా అమలుపరిచే రీతిలో ఈ రోజున పనిచేస్తున్నటువంటి విధానం, పెన్షన్ కానీ. తెల్ల రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 31వ తేదీలోగా వారు రేషన్ తీసుకునే డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వెల్లడించారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు తెనాలిలో తెల్ల రేషన్ కార్డు ద్వారా బియ్యం తీసుకుని లబ్ధిదారులందరూ ఈ నెల 31వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. తెనాలిలో 6,876 రైస్ కార్డులు ఉన్నాయన్నారు. 1,82,476 యూనిట్లకు గాను 1,68,096 యూనిట్లకు ఈకేవైసీ పూర్తి చేశామని, 14,398 యూనిట్లకు ఈకేవైసీ నెల 31లోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నందున ఈకేవైసీ చేయించిన వారు ఏ రేషన్ షాపులోనైనా వీఆర్ఓ వద్ద అనైనా విధిగా ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు. 1,82,479 యూనిట్స్ ఉన్నాయి. వీటిల్లో మనకి ఇప్పటికే ఈకేవైసీ 1,68,094 వరకు ఈకేవైసీ కంప్లీట్ అయింది. సుమారుగా 14,385 మందికి ఇంకా ఈకేవైసీ చేయించాల్సింది ఉంది. దీనికి సంబంధించి నిన్నే మన పౌర సరఫరాల శాఖ నుంచి ఈకేవైసీని ఈ నెల 31వ తారీఖులోపు కంప్లీట్ చేయించాలి అనే ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనం డీలర్లందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఖచ్చితంగా ఈ కాలంలో 31 వరకు ఎఫ్పీ షాప్ దగ్గర అందుబాటులో ఉండాలని వీఆర్ఓలకు కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కార్డుదారు ఏ షాప్కి సంబంధించిన వ్యక్తి అయినా ఏ షాప్లో అయినా ఈకేవైసీ చేయించుకోవచ్చు. అలాగే ఏ వీఆర్ఓ దగ్గర అయినా ఈకేవైసీ చేయించుకోవచ్చు. కాకపోతే ఈకేవైసీ చేయించుకోవడం అనేది ప్రధానం.
మైనార్టీ తీరని వారు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడితే జరిమానా భారీగా ఉంటాయని ఆర్టీఓ టి రాఘవరావు పేర్కొన్నారు. ఆర్టీఓ రాఘవరావు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు పరీక్షలు ముగిసిన తర్వాత వేసవి సెలవులో ద్విచక్ర వాహనాలు నేర్చుకోవాలని ఆకాంక్ష ఉంటుందన్నారు. ఆర్టీఓ రూల్స్ మారిన నేపథ్యంలో మైనార్టీ తీరని వారు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టపరంగా ఉండే చర్యల్ని రాఘవరావు మీడియాకు వివరించారు. మైనార్టీ తీరని వారు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు కూడా భాగస్వాములను చేసే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, చట్టంలో వారిన శిక్ష విధానాన్ని, పెంచిన జరిమానాల్ని రాఘవరావు మీడియాకు వివరించారు. 18 సంవత్సరాలలోపు వారు ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల ఆర్టీఓ శాఖ పరంగా వారి పేరెంట్స్ ఎదుర్కొనే ఇబ్బందులను వివరించారు. మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000 ఫైను, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంటుంది. అది కాక ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1000, మొత్తం 14,500. అంటే 18 అబోవ్ వాళ్ళు కనుక దొరికితే 5,000 ఫైన్ లైసెన్స్కి, మైనర్ దొరికితే ఇంకో 5,000 ఎక్స్ట్రా, 10,000, ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1000, మొత్తం 14,500. కొంతమంది పిల్లలు ఆ మైనర్ వాళ్ళే ముగ్గురు ఎక్కుతుంది తిరుగుతున్నారు. ముగ్గురు అంటే 14,500 ప్లస్ ట్రిపుల్ రైడింగ్ ఇంకో 1,000 రూపాయలు, 14,500. ఈ ఫైన్ వేసి ఇమీడియట్గా ఆ బండిని నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి ప్రాసిక్యూషన్ పెట్టడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్ కనుక పెడితే అది కోర్టుకు పెట్టాలి. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫర్దర్గా బండి రిలీజ్ చేయకుండా కోర్టుకు పెడతారు. కోర్టు వారు, జడ్జి గారు మరి 100 రూపాయల నుంచి 25,000 ఫైన్ వేయొచ్చు, లేకపోతే 1 రోజు నుంచి 90 రోజులు జైలు శిక్ష విధించవచ్చు. అది ఆ ఫైను 100 రూపాయల నుంచి 25,000 రూపాయలు ఫైన్ వేయవచ్చు. ఈ మధ్యలో ఎంతైనా వేయవచ్చు. అలాగే 1 రోజు నుంచి 90 రోజులు జైలు శిక్ష విధించవచ్చు. అది ఈ 2 జైలు శిక్ష ఒకవేళ పట్టుబడిన ఆ మైనర్కి వేయవచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు కూడా వేయవచ్చు, తండ్రికి కూడా వేయవచ్చు, అది ఇద్దరికి వేయవచ్చు. అది అంతా జడ్జి గారి ప్రాసిక్యూషన్ డిస్క్రిప్షన్ బట్టి ఉంటుంది. కాబట్టి మరీ తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటంటే ఈ వేసవకాలం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన కోరుచున్నాము. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ చేసిన సుదీర్ఘ పోరాట ఫలాలను మాదిగ జాతికి అందించేందుకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా ముందుకు రావడం పట్ల బీజేఆర్ కమిటీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఎస్ఎల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి బీజేఆర్ కమిటీ, తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్, జనసేన పార్టీ ఎస్ఎస్ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ నాయకులు మందా కృష్ణమాదిగ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ఆమోదించడం పట్ల బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు, జనసేన పార్టీ నాయకులు తన అభిప్రాయాలను, ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధుల కమలాకర్, నలుకుర్తి సద్గుణరావు, అత్తోటి శరత్, లక్ష్మణ్, నలుకుర్తి రమేష్, వినయ్ కుమార్, శ్యాంబాబు, కొండముది బోస్బాబు తదితరులు పాల్గొన్నారు. నేను కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. మేము 30 సంవత్సరాలుగా ఈ వర్గీకరణ ఫలాల కోసం మాదిగేతర కులాలందరూ మాకు ఇచ్చిన వారందరికీ కృష్ణమాది తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు బస్టాండింగ్ ఆవరణలో ఆమోదం జరిగి బిల్లుమెంట్ ఏకగ్రీవంగా ఇంప్లిమెంట్ అయిన సందర్భంగా పాలాభిషేకం చేస్తూ కూటమి నాయకులందరికీ మా కృష్ణమాది గారితో సహా పాలాభిషేకం చేస్తూ దీంట్లో తెనాలి పట్టణంలో బీజేఆర్ కానీ, టీడీపీ కానీ, మొత్తం జనసేన కానీ, మొత్తం మాదిగ సోదరులందరం కలిపి ఈ పాలాభిషేకంలో పాల్గొన్నాము. ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాలి, చిట్ట చివర ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా ఫలాలు అనుభవించాలని 30 సంవత్సరాల క్రితం కృష్ణమాది గారు ఉద్యమాన్ని ప్రారంభించి నాటి నుంచి నేటి వరకు ఎన్నో త్యాగాలతో, ఎంతోమంది మరణాలతో, ఎంతోమంది స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి యావత్ ఎంఆర్పీఎస్ నాయకత్వానికి, ఎంఆర్పీఎస్కి సహకరించినటువంటి మాదిగ సోదరులకి, అలాగే ఇతర కులాల నుంచి కూడా కృష్ణమాదిగ ఎప్పుడు కూడా సహకారం తీసుకుంటూ ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి ప్రాంతాన్ని గౌరవించుకుంటూ ఈ ఉద్యమాన్ని నడిపి 30 సంవత్సరాల తర్వాత ఏదైతే న్యాయ పోరాటం చేశాడో ఆ న్యాయం ఎప్పటికైనా అంతిమంగా మంచి జరగాలనే ఉద్దేశంతో దేవుడు కూడా ఆయనకి ఆయురారోగ్యాలతో పాటు ఆయన యవ్వనాన్ని కోల్పోయినప్పటికీ కుటుంబానికి దూరంగా ఎన్నో ఉద్యమాలు నడిపి ఎంతో
చరిత్ర కలిగినటువంటి ఉద్యమం ఇది. భారతదేశంలోనే ఏకైక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. అలాగే ఎంఆర్పిఎస్లో పటిష్టమైనటువంటి నాయకత్వం, వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసి కృషి చేసి కుటుంబాలకి దూరంగా ఉండి మరి ఎక్కడెక్కడో ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి వేస్తే, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి వేస్తే ఉద్యమాలు నడిపించి కుటుంబాలకు దూరంగా ఉండి చేసినటువంటి చరిత్ర మాదిగ జాతి బిడ్డలకు ఉంది. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో మాదిగలకు సముచిత న్యాయం కల్పిస్తూ సరైన ఫలాలు అందించే దిశగా కృష్ణమాదిగ గారు పోరాట ఫలితంగా ప్రభుత్వం నుంచి ఏబిసిడి వర్గీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా తెనాలి బీజేఆర్ కమిటీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు అతీతంగా మాదిగ జాతి మొత్తం కలిసి మందాకృష్ణ మాదిగ గారికి కూటమి నాయకులకు తెనాలి బస్టాండింగ్ వద్ద పాలాక్షేపం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఐక్యంగా ఉంటూ మాదిగ జాతి ఐక్యతకు తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున నిలబడతామని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. మరి అధ్యయన కమిటీలో రాజీవ్ రంజిత్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి దానిలో అధ్యయన కమిటీలో కూడా ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మరియు మరి మంత్రి గారు అయినటువంటి వారు ఒకరు ఉండటం వల్ల ఆయనకు కూడా రాత్రి కృతజ్ఞతలు తెలియజేశాము. అదేవిధంగా మాదిగ జాతికి సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా, అంతేకాదు దళితులకు సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మాత్రమే మనకు గుర్తొస్తారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన చేసినటువంటి సేవలు అనేటువంటి వాటిని దళితులకే కాకుండా సర్వ సమాజానికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ క్రమంలోనే మరి సమాజానికి కూడా ఎంతో కొంత మేలు చేసేటువంటి కార్యక్రమం అనేటువంటిది కూడా చేసింది. అది మాదిగ జాతికి కావాల్సినటువంటి మరి వాటా మాదిగ జాతి దక్కాలి, మరి ఉపకులాలకు సంబంధించినటువంటి వాటా ఉపకులాలకు దక్కాలనేటువంటి ఒక సూత్రబద్ధతో వైఖరితో ఉన్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ముందు మాట్లాడేది కృష్ణమాదిగ గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి అదేవిధంగా వారి సేవలను స్మరించుకుంటూ ఈరోజు పాలాభిషేకం చేయడం అనేటువంటి జరిగింది. రాబోయేటువంటి కాలంలో కృష్ణమాదిగ గారి నాయకత్వాన్ని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి ఆ క్రమంలో మాదిగ జాతి మరి మిగతా సబ్బండ కులాలన్నీ కూడా ఏకమవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెనాలి అమరావతి ఫ్లాట్స్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మైక్ జానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి అమరావతి ఫ్లాట్స్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు మైక్ జానీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైక్ జానీ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్కు సాదర స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి మనోహర్ ముస్లిం సాంప్రదాయ టోపీని ధరించి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉపవాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులకు మంత్రి మనోహర్ ఇఫ్తార్ విందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన పాలసీపై ఆంధ్రలో ఆధార్ కార్డు ఉన్న సినిమా సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకోకపోవడమని ప్రభుత్వ ఆలోచనలకు అంగవైకల్యం రావడం దురదృష్టకరమని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు దిలీప్ రాజు మాట్లాడారు. సినీ పరిశ్రమ అభివృద్ధిపై చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉందని మా ఏపీ ఇప్పటికీ భావిస్తుందన్నారు. నూతన పాలసీపై ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మా ఏపీ యూనియన్ సంఘాల సూచనను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికి 6 సంవత్సరాల నుండి నాన్ స్టాప్ గా ఆంధ్రలోని ప్రముఖ నగరాల్లో ఫిలిం స్టూడియోలు నిర్మించాలని, నటీనటులకు నిర్మాత దర్శకులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా మా ఏపీ పత్రికల ద్వారా మొరపెట్టుకుంటూనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివాసముంటున్న సినీ పెద్దలను ఎందుకు పిలిచారని, తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని, ఆంధ్రలోని సినిమా సంఘాలను కూడా ఆహ్వానించాలని మాత్రమే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. భారతీయుడు పెద్దరికం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత ఎంఎం రత్నం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కు అధ్యక్షులుగా ఉన్నారని, నూతన పాలసీ గురించి ఆయన సలహాలు తీసుకోవాలని దిలీప్ రాజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 శాఖల యూనియన్ రిజిస్ట్రేషన్ జరిగిందని, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా ఏపీ లోగోను ఆవిష్కరించారని దిలీప్ రాజా వివరించారు. తమకు గుర్తింపు లేదని కొందరు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం మాకు ఇచ్చిన గుర్తింపును ప్రశ్నించే అధికారం విమర్శకులకు లేదని ఆయన పేర్కొన్నారు. ఏపీలోని సంబంధిత శాఖ నుండి తమ సంస్థ రిజిస్టర్ అయిందని ఆయన తెలిపారు. ఆంధ్ర నివాసిగా తాను ప్రముఖ హాస్య నటుడు అలీ హీరోగా పండుగాడి ఫోటో స్టూడియో చిత్రాన్ని పూర్తిగా ఏపీలోని చిత్రీకరించారని ఆయన గుర్తు చేశారు.
సుమారు 90 డైరెక్షన్లో సినిమాలు 200కు పైగా డబ్బింగ్ సినిమాలు ఏపీ ఫిలిం ఛాంబర్ నుండి సెన్సార్ అయ్యాయని చెబుతూ ఆంధ్రలో వాస్తవంగా పనిచేస్తున్న యూనియన్ల సూచనను ఇక నుండి అయిన ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా దిలీప్ రాజు కోరారు. ఈ సమావేశంలో దర్శకులు మణివరన్, నరేష్, ధోని పాల్గొన్నారు. కెమెరా ఎక్కువ పెట్టినా కానీ గ్రీనరీనే ఉంటుంది. ఇటు నుంచి ఇటు ప్యాన్ చేసినా, ఇటు నుంచి ఇటు ప్యాన్ చేసినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందమైన లొకేషన్లు ఇంకెక్కడా లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సినిమా తీయటానికి నిర్మాతలైనా దర్శకులైనా ఎవరైనా ముందుకు రావాలి అంటే మీకున్న రూట్ మ్యాప్ ఏంటి, సినిమా తీస్తే మీరేం సౌకర్యాలు ఇస్తారు. చిన్న రాష్ట్రంలో భోజపురి సినిమా తీస్తే సబ్సిడీ చాలా అమౌంట్ ఇస్తున్నారు. ఇక్కడ సినిమా తీస్తే 10 లక్షలు సబ్సిడీ అని అంటున్నారు. కానీ ఇంతవరకు 6 ఏళ్లలో ఒక్కళ్ళకన్నా మీరు సబ్సిడీ ఇచ్చారా? ఒక్కసారి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి వెళ్ళి పేజీలు తిప్పితే ఒక్కళ్ళకు కూడా ఎవ్వరికి కూడా 10 లక్షల సబ్సిడీ కూడా ఇలా. ఈ 10 లక్షలు ఇవ్వాలంటే మళ్ళీ దానికి ఒక కమిటీ, ఆ కమిటీలో ఏబీసీ అని ముగ్గురు ఉంటే ఏ ఒప్పుకోరు, బి ఒప్పుకోరు, సి ఒప్పుకోవాలి. మళ్ళీ ఇక్కడ రాజకీయాలు ఎందుకండి? సినిమా ఇది అన్ ఎంటర్టైన్మెంట్. సినిమా హాస్యం అనే దానికి రాజకీయ ఏ పార్టీలో ఉన్నవాడైనా నవ్వుతాడు, ఏ కులంలో ఉన్నవాడైనా నవ్వుతాడు, ఏ వర్గంలో ఉన్నవాడైనా నవ్వుతాడు. సో సినిమాకి రాజకీయాలకి పొంతం లేదు, సినిమాలకి కులాలకి పొంతం లేదు. కాబట్టి ఆ కమిటీని రద్దు చేయండి దయచేసి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ది గవర్నమెంట్, 2014లో ఆగిపోయిన నంది అవార్డులు దయచేసి అట్లని బతికించండి. నందులకు మళ్ళీ ఊపిరిపోయింది. వెంటిలేటర్ మీద ఉన్న నందుల్ని మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొస్తే నందులు మళ్ళీ వస్తాయి. 2014 నుంచి ఇప్పటివరకు చేయాల్సిన బ్యాలెన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చేయండి. శ్రీశైలం భక్త సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఓ నిర్దిష్టమైన కార్యాచరణతో శ్రీశైలానికి వచ్చే భక్తులకు అందించే సేవలు ముదవాహమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి పాదయాత్రగా శ్రీశైలానికి వచ్చే భక్తులకు శ్రీశైల భక్త సేవా సమితి చేపట్టే అన్నదాన సేవలు, వైద్య శిబిరం సేవలకు అవసరమైన సదుపాయాలతో సిద్ధమైన భారీ వాహనానికి తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు జెండా చూపించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడారు. శ్రీశైలంలో అమ్మవారి ఉత్సవాలకు పాదయాత్రగా వచ్చే భక్తులకు శ్రీశైలం అడవుల్లో భక్తులు వచ్చే మార్గంలో సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం శ్రీశైలం భక్త సేవా సమితి కార్యవర్గం తదితరుల సభ్యులు పాల్గొన్నారు. ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం చేసి మొన్న శివరాత్రితో 18 ఏళ్ళు నిండుకున్నాయండి. అలాగనే ఉగాదికి అమ్మవారి పుట్టిలు కాబట్టి కర్ణాటక భక్తులు అడవిదారిలో బైరవులూటి నుంచి శ్రీశైలం చేరతారు. అడవిదారిలో వచ్చే భక్తులకి ఆహారం కానీ పానీయం కానీ దొరకని పరిస్థితి. అటువంటి భక్తులకి శ్రీశైల భక్త సేవా సమితి గత 12 ఏళ్ల నుంచి కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సంవత్సరం కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహించడానికి బయలుదేరడానికి సిద్ధంగా మా కార్యకర్తలు ఉన్నారు. మహాశివరాత్రి అనగా స్వామివారిది మహాశివరాత్రి మా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామివారిది పండగ కాబట్టి అప్పుడు వాళ్ళు సేవ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మవారిది ఉత్సవాలు జరుగుతాయి. ఉగాదికి కన్నడిగులు ఎక్కువగా నడుచుకొని వాళ్ళు మొక్కులు మొక్కుకుంటారు, నడకతో మార్గంలో వస్తారు. వారికి వీరు అడవిలో ఒక టెంట్ వేసుకొని వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళంతా సర్వీసు ఒక మెడికల్ క్యాంపు, అన్నదానం, వాటర్ ఫెసిలిటీస్ అన్నిటితో పాటు ఏర్పాటు చేసి అక్కడ చేయడం జరుగుతుందని చెప్పారు. 4 రోజుల పాటు ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుందని చెప్పారు. చాలా హర్షించదగ్గ విషయం. ఒక అన్నదాన కార్యక్రమంతో పాటు ఆ భక్తులకి కాళ్ళకి పొళ్ళు పడితే, నొప్పులు పుడితే వాళ్ళకి సేవ చేయడానికి కూడా ఈ భక్తులు వెనకాడకుండా వెళ్ళడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీనికి వీళ్ళకి ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ కూడా శుభాశీస్సులు. సమాజం పట్ల బాధ్యతగా శారదా సర్వీస్ సొసైటీ ద్వారా డాక్టర్ డి శారద చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని వాకర్స్ క్లబ్ 2 అధ్యక్షుడు వేజేల ఉమామేశ్వర్ ప్రశంసించారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 అధ్యక్షుడు వేజేల ఉమామేశ్వర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఆరోగ్యకరమైన జీవితానికి నడక ఎంతో అవసరమని, వృద్ధాప్యంలో వచ్చే పలు సమస్యలను ఎదుర్కొనేందుకు నడక ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. డాక్టర్ శారద ఆధ్వర్యంలో శారదా సర్వీస్ సొసైటీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదను క్లబ్ సభ్యులు సత్కరించారు. ఈ క్రమంలో డాక్టర్ శారద వాకర్స్ క్లబ్ సభ్యులకు షుగర్, బీపీ టెస్టులు నిర్వహించి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించి సభ్యుల సందేహాలకు నివృత్తి చేశారు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో సభ్యులు జి మురహర్రావు, భుజంగరావు, సత్యనారాయణరాజు, దేవాభక్తులు ఉమామేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ, ఆర్ శివనాగేశ్వరరావు, అనురాధ, జ్యోతి, పద్మశ్రీ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఫ్రీక్వెంట్గా అంటే అడ్వాన్స్మెంట్స్కి వెళ్తూ ఉంటానండి. ఇక్కడ మన తెనాల్లో ఉన్నప్పుడు ఏంటంటే రీసెంట్ అడ్వాన్సెస్ తెలియటం కష్టమవుతుంది. కాన్ఫరెన్సెస్ అన్నీ మాకు జరుగుతూ ఉంటాయి.
నేను ఆ కాన్ఫరెన్సెస్ అయితే మిస్ అవ్వను. స్టేట్ వైడ్ కానీ నేషనల్ వైడ్ కానీ వెళ్తానే ఉంటాను. అది ఇయర్లీ 6 months కానీ ఒకసారి కానీ అలా జరుగుతూ ఉంటుంది. బయట వాళ్ళు ఏమి చెప్తున్నారు, అలాగే అక్కడున్న ప్రజలు ఏమి వాళ్ళు తీసుకుంటున్నారు, మనకంటే వాళ్ళు ఏం మెరుగ్గా ఉన్నారు, మనం ఎక్కడ వెనకబడి ఉన్నాం అనేదే నా మెయిన్ ఫోకస్ అవుతుంది. అది మనం ఏదో వెళ్ళి తీసుకుని గొప్పగా మనం అవన్నీ వెళ్ళొచ్చాం అనే దానికంటే కూడా నా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇది తెలియక అమాయకంగా ఈ హెల్త్ లిటరసీ లేక అవగాహన లేక ఎన్ని ప్రాణాలు పోతున్నాయి అనేదానికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఎప్పుడైనా ఏమవుతుందంటే మనం ఎవరో చెప్పింది వినటం వేరు, మనం చేయటం వేరు, మనం అనుభవించటం వేరు. నిత్యము అట్లా వాళ్ళు విక్టిమ్స్ని మనం చూడటం వేరు. వాళ్ళకి అలా చూసినప్పుడు ఏంటంటే మన తరఫున అంటే మనం ప్యారలైజ్డ్గా న్యూట్రలైజ్గా ఉన్న వాళ్ళకి కూడా చైతన్యం వస్తుంది. ఇదేంటి నా వంతుగా నేను ఏమి చేయటం లేదా అనేది వస్తుంది. ఆ ఒక్కటే ఈ 35 years నుంచి నన్ను మోటివేట్ చేసిన ఫ్యాక్టర్ అండి. అదే నేను కూడా మిగతా నా కొలీగ్స్ లేకపోతే ఫ్రెండ్స్ లాగా అబ్రాడ్ వెళ్ళిపోయో లేకపోతే ఏదైనా సిటీలో ప్రాక్టీస్ పెట్టుకుంటే ఇలా చేయగలిగేదాన్ని కాదేమో. అండ్ ఆఫ్టర్ కోవిడ్ I decided I have to dedicate my life and myself to the society, especially Tenali people, because I am a native of Tenali and citizen of India. ఇది నేను తీర్చుకోవాలి. 60 years వచ్చాక కూడా నాకు ఈ పరివర్తన రాకపోతే నేను చెప్పేవన్నీ అబద్ధాలే అనుకుని, ఎస్పెషల్లీ ఇవాళ మనం అనుకున్న టాపిక్ ఏంటంటే ఎల్డర్లీ పీపుల్కి ఏంటి అసలు ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి. అలాగే ఎల్డర్లీ అనేది యూజువల్గా మనం అనేది ఏంటంటే జెరియాట్రిక్స్ అనే బ్రాంచ్ అండి. ఇప్పుడు ఆపరేషన్ చేసేవాళ్ళని జనరల్ సర్జన్, కాన్పులు చేసేవాళ్ళని గైనకాలజిస్ట్, అలాగే చర్మాన్ని చూసేదాన్ని డెర్మటాలజిస్ట్ ఎలా అంటారో ఈ పెద్దవాళ్ళకి చూసే బ్రాంచ్ని జెరియాట్రిక్స్ అంటారు. ఈ జెరియాట్రిక్స్ అనేది ఇతర దేశాల్లో చాలా ఎప్పటి నుంచో ఉంది. ఆ జెరియాట్రిక్ కేర్ అనేది వాళ్ళకి చాలా బాగుంది. మనకి కనీసం ఆ పదం కూడా ఎవరికి అవేర్నెస్ లేదు. ఆ చిన్న ఇంగ్లీష్ ముక్క కూడా మనకు అర్థం కావట్లేదు అని అంటే ఎక్కడ ప్రగతి సాధించాం అనేది కూడా నాకు బాధ వేస్తుంది. కానీ అసలు ఒరిజినాలిటీకి వచ్చేటప్పటికి ఎవరు విజేత? ఈయనున్న చోట ఎందుకని లేవు, జబ్బులు ఎందుకు లేవు? బికాజ్ హీఈస్ ఎ టీచర్. ఎందుకంటే ఆయన టీచ్ చేస్తున్నాడు. ఆ డాక్టర్ అనే పేరుకి సార్థకత తెచ్చాడు. ప్రతి చోటకి వెళ్ళి బాబు ఈ రోగం నీకు ఇది వచ్చింది, షుగర్ ఇది వచ్చింది, తేలికలో వచ్చింది, బిళ్ళలు వేసుకోబాక ఇది తిను, అట్లా హీ స్టార్టెడ్ టీచింగ్. అందుకనే ఆయన ఉన్న ఏరియాలో లేరు. మనకి జీసస్ కానీ రాములు వారు కానీ ఇక్కడ ఉన్నారు అనే దానికి తార్కాణం ఏం చెప్తారు? వాళ్ళ పాద స్పర్శ ధూళి తగిలిన చోటల్లా కూడా పాపం అనేది మాయమైపోతుంది, రాయి కూడా అతిలాగా మారిపోయింది, లేకపోతే జీసస్ ఎక్కడ నడిస్తే అక్కడ పచ్చిక మొలిసింది అంటారు. అలాగే మంచి డాక్టర్ ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామంలో కానీ ఆ టౌన్లో కానీ ఆ సిటీలో కానీ స్టాటిస్టిక్స్ వైజ్ తీసుకుంటే జబ్బులు తగ్గిపోవాలి. అదే కొలమానం, మాకు పరీక్ష అదే, అంతేగాని ఎస్సీ వర్గీకరణను కూటమి ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యావగించుకోలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వర్గీకరణకు అనుకూలమా కాదా అనే అంశాన్ని బహిరంగంగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షుడు సోపాటి కిరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తూ ఆ పార్టీ దళిత నేతలు మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సోపాటి కిరణ్ మాట్లాడుతూ శాసన మండలిలో వర్గీకరణ బిల్లు పాస్ కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆటలు ఆడుతున్నారని, ఆయనకు అన్ని కులాల మద్దతు అవసరం లేదా అంటూ నిలదీశారు. ఏదో ఒక కులాన్ని వెనకేసుకురావడం సరైన పద్ధతి కాదని, అసలు వర్గీకరణ ఏ కులాన్ని తప్పుపట్టడం కాదని అన్నారు. జనాభా తమాషా ప్రకారం సమాన రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. పట్టణ తెనాలి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అత్తోడ శరత్ కోపల శ్రీను మాట్లాడుతూ శాసనసభలో వర్గీకరణ బిల్లు పాస్ కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తదితర శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మలవరపు విజయ్, గాజులవర్తి సురేష్, సిహెచ్ రాజేంద్ర ప్రసాద్, డేవిడ్, అబ్రహాం, రావురి ఆనంద్, కటివరపు సురేష్, వీరేంద్ర, పినపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ప్లీనరీ సమావేశాల్లో ఏబీసీల వర్గీకరణ మీద కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం హర్షణీయ వర్గం అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి కూటమి నాయకులకు, కూటమి పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 30 సంవత్సరాల మట్టి ఒక సామాజిక వర్గం పోరాడుతుంది. అది ఎంఆర్పిఎస్ మందకృష్ణ మధ్య గారి నేతృత్వంలో
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఒక ఏర్పాటు చేసి మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకి తెలియపరుస్తూ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒకే ఒక్క వర్గం, ఆ వర్గానికి ఈరోజు న్యాయం జరిగినటువంటి దాని మీద వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రానున్నటువంటి కాలంలో మరి ఆ యొక్క సామాజిక వర్గాలు ఉన్నత స్థానానికి వెళ్ళటానికి ఇది ఒక పెద్ద మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయా సామాజిక వర్గాలు రెల్లి, కాపు, అదేవిధంగా మాదిగ ఉపకులాలు అన్నిటి కూడా చదువుకొని విద్యావంతులయ్యి మరి రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 3 దశాబ్దాలుగా ఏదైతే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగల యొక్క ఆకాంక్షని మొన్నటి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన కూటమి పెద్దలకు, కూటమి నాయకులకు ఎంఆర్పిఎస్ తరఫున, మా మాదిగ జాతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వర్గీకరణ అమలుకు ఆద్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన గతంలోనే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి వాటిని అమలుపరచడం కూడా జరిగింది. ఆనాటి పరిస్థితుల వల్ల వాటిని ఆపటం జరిగింది. అప్పట్లో ఆ రిజర్వేషన్ అమల్లో ఎంతోమంది లబ్ధి పొందారు. కాబట్టి మాదిగల యొక్క ఆకాంక్షను నెరవేర్చడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మాదిగ జాతి యావత్తు తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన వర్గీకరణకి అనుకూలంగా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్గీకరణ చేయడానికి ధర్మాసనం ఆమోదించింది. అసలు రిజర్వేషన్ అనేది అట్టడుగున ఉన్న కులాలని అభివృద్ధిలో తీసుకురావడం అనేది మరి యాదృచ్ఛికంగా ఈ రాష్ట్రంలో 2000 నుంచి 2003 వరకు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణని అమలు చేశారు. దాని ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఎస్సీలో ఉన్న 59 కులాలు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గం. కాబట్టి తెలంగాణ గవర్నమెంటు వర్గీకరణ తీర్మానాన్ని ఆమోదిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణలో వర్గీకరణ సమర్థించినాయి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రమే వర్గీకరణ సమర్థిస్తుంది. ఇప్పుడు ఓడించిన కన్నా కూడా ఇంకెక్కువగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీరు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అన్ని పార్టీలు ఏ విధంగా సమర్థించాయో ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు కూడా సమర్థించాలని మీరు అసెంబ్లీ సాక్షిగా మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కాబట్టి మీరందరూ వర్గీకరణ సమర్థించాలని కోరుకుంటూ వర్గీకరణకి అవకాశం కల్పించిన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూటమి ప్రభుత్వానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి మేము జీవితకాలం రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పవిత్ర రంజాన్ మాసంలో జకాత్ ద్వారా పేద ముస్లింలను గుర్తించి సేవలు చేయడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న అన్నారు. స్థానిక చిన్నరావూరు తోటలో గల మసీద్ సమీపంలో ఆదివారం డాక్టర్ జాకిర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా జకాత్ సేవలో భాగంగా ముస్లిం పేద మహిళలకు చీరలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ముఖ్య అతిథిగా పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, కాకతీయ బ్యాంక్ పాలకవర్గ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఖలీల్ మాట్లాడుతూ తమ ద్వారా కొనసాగుతున్న ట్రస్ట్ లో ప్రతి రంజాన్ పండుగకు ముందు పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. పవిత్ర రంజాన్ పండుగ లేనివాడు కూడా ఆనందంగా జరుపుకోవాలన్నదే సంస్థ ఆశయమన్నారు. 1000 మందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాయడబోయిన హరిప్రసాద్, బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, షేక్ నఫీస్, షేక్ రఫీ, షేక్ వాజీం, అబ్దుల్ రఫూఫ్, లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. కల్మా మీద నమ్మకాన్ని ఉంచడం,
2 5 పూటల నమాజులు నిర్వహించడం, 3 రంజాన్ నెలలో రోజా ఉండడం, 4 తాను సంపాదిస్తున్న సంపాదనలో నుంచి జకాత్ను చెల్లించడం, 5 తన దగ్గర స్తోమత ఉంటే హజ్ చేయడం. ఈ 5 కూడా ప్రతి ముస్లిం కంపల్సరీగా నిర్వహించవలసిన విధులు. మరి ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఇందులో 4 విధులు మనం ఏకకాలంలో నిర్వహించడానికి అల్లా మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కల్మాను విశ్వసించే ప్రతి ఒక్కళ్ళు కూడా 5 పూట్ల నమాజ్ చేస్తూ ఉంటారు. అట్లాగే రంజాన్ నెలలో ఈ నెలలో ప్రతి ఒక్కళ్ళు రోజా ఉంటారు. అదేవిధంగా తాము సంపాదించిన సంపాదన నుంచి జకాతుని తీసి చెల్లిస్తూ ఉంటారు. ఈ 4 కార్యక్రమాలు ఈ నెలలో నిర్వహించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మనం రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు భగవంతుడు అల్లా ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత ఇవ్వడానికి అవకాశం ఉంది. కార్యక్రమం 18 సంవత్సరాల పైగా చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన కూడా చాలా సామాన్యుడు ఖలీల్ గారు. ఆయనకు వెన్నంటి, ఆయనకు తోడుండి మా వదిన గారు ఖలీల్ గారి భార్య గారు ఎంత ఉత్తమురాలంటే, అంటే ఆమె ఇష్టత లేనిదే ఏది కూడా జరగదు. మొదటి నుంచి కూడా ఆయనకి అండదండలుగా ఆయన పక్కన ఉంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తూ మహాతల్లి నిజంగా ఆమెకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ పిల్లల్ని తయారు చేసే విధానం కూడా ఈ రోజున 2 పిల్లలు కూడా అమెరికాలో ఉంటూ పాప బాబు వాళ్ళు చేసే సహాయాలే ఈ రోజున ఇంతమందికి ఉపయోగపడుతున్నాయని చెప్పని తెలియజేస్తూ భగవంతుడు అల్లా వారిద్దరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆ పిల్లలకి అల్లా దీవెనలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పరుపులు, దిళ్ళు, మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది. మరి గౌరవ సబ్ కలెక్టర్ గారి చేతి మీదుగా అందిద్దామని చెప్పి ఆశపడుతున్నాం. అదే రకంగా ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం జయప్రదం అయితే ఈ మధ్యలో ఎవరైనా నిస్సాయిలైనటువంటి చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తి చేయటం, మరి మెడికల్ అత్యవసర పరిస్థితి రేపు 26వ తారీఖు రోజు ఒక 40 మందిని మేము ఐడెంటిఫై చేసాం. 40 మందిలో 20 మంది కాలేజీ చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, 10th క్లాస్ చదువుకునే వాళ్ళు, మరి 5వ క్లాస్ చదువుకునే వాళ్ళు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీజులు కావాల్సినటువంటి ఏర్పాటు. అదే రకంగా ఒక 18 మంది మరి ఏదో ఒక జబ్బుతో పక్షవాతం వచ్చిన వాళ్ళు, కాలు చేతులు వికలాంగులైపోయి మందులు కొనుక్కోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. పింఛను ప్రభుత్వం ఇచ్చేది 4,000 రూపాయలు అయితే 4,000 రూపాయలు మందులకే సరిపోని పరిస్థితి ఈరోజు. అందువల్ల వాళ్ళకేంటంటే కాస్త వేల సంఖ్యలోనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి 2-3 నెలలు వైద్యానికి సరిపోని డబ్బులు ఇవ్వటం కోసం ఒక 3.5 లక్షల రూపాయలు సపరేట్గా తీసి పెట్టాం. 26వ తారీఖు రోజు మన కాకతీయ బ్యాంక్ పైన ఫంక్షన్ హాల్లో రేపు ఇవ్వబోతున్నాం. కన్న కొడుకులే ఆస్తులు ఇవ్వని తల్లిదండ్రుల్ని అవసాన దశలో వృద్ధాశ్రమాల్లో వదిలేసి వారు కాలం చేస్తే అంత్యకాలంలో చేయాల్సిన దహన సంస్కారాలు, పిండ ప్రధానాలు చేయక వారిని పున్నామ నరకంలోకి తోసే ప్రబుద్ధులున్న నేటి సమాజంలో అనాథ పేదలకు దహన సంస్కారం చేయడంతో పాటు వారి అస్థికలు కాశీ క్షేత్రానికి తీసుకెళ్లి పిండ ప్రదానం చేసి గంగలో అస్థికలు కలుపుతూ ఏనాటి రుణము అన్న తీరుగా తమ సేవలు కొనసాగిస్తున్నారు తెనాలి పట్టణానికి సుపరిచితుడైన కుర్ర శ్రీను. సామాజిక సేవాభిలాషి కుర్ర శ్రీనుకు గత 7 సంవత్సరాల క్రితం గుంటూరుకు చెందిన శ్రీ జ్ఞాన ప్రసన్న ఇచ్చిన పిలుపు సేవా రంగంలో అనేక మలుపులు తిప్పింది. కరోనా సమయంలో శ్రీను సేవ కార్యక్రమాలు ప్రధానంగా ఆకలితో ఉన్న వారికి అన్నదాన సేవ, అనాథల్ని తనువు చాలించిన వారికి అంతిమయాత్ర, దహన సంస్కార సేవ, కరోనా మహమ్మారి కారణంగా కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారికి ఎన్నో సేవలు అందించారు. 7 సంవత్సరాల క్రితంగా అన్నదానం, మరి అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా చనిపోతే వారికి దాన సంస్కరణ, మరి ఏదైనా మరి దాన సంస్కరణ అయిన తర్వాత మరియు వారి అస్థికలు కాశీలో ఉన్న గంగనందు మరి మణికంఠ ఘాట్లో నిమజ్జనం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి తీసుకురావడం జరిగింది. మరియు వీరు మరి వేద పండితులు మనకి వచ్చినప్పుడు కూడా వీరే చేస్తున్నారు. హిమాంశు ద్వివేది గారు మరి ప్రతిసారి కూడా మనం వీరి ద్వారానే ఈ యొక్క నిమజ్జనం కూడా మనకి చాలా తక్కువ ఖర్చుతో కూడా వారు యొక్క సహాయ సహకారం అందిస్తూ చేస్తున్నారు. అలాగే మరి కొందరైతే ఖననం చేస్తున్నాం, ఖననం చేసిన వారి పేరు కూడా మరి వారికి పిండ ప్రదానం చేస్తున్నాం. మరి అస్థికలు మరి గంగలో నిమజ్జనం సమర్పించాం. తదుపరి అందరికి కూడా మరి వారి ఆత్మశాంతి చేకూరి ఆ భగవంతుని చేరాలని చెప్పేసి ఈ యొక్క మరి ఆత్మశాంతి కొరకు మరి పిండ ప్రదానం కూడా చేయడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మ స్వామివారికి చేరాలని చెప్పి కోరుకుంటూ మాకు ప్రతిసారి కూడా ఈ యొక్క సహాయ సహకారాలు ఇస్తున్న మరి వేద పండితులకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. పోయిన వాళ్ళు చాలా 20 మందికి ఈరోజు వచ్చి అస్థి విసర్జనం ఆయన చేశారు. ఆయనకు భగవంతుకి చాలా ఆశీర్వాదం, పరమేశ్వరికి చాలా ఆశీర్వాదం. ఈ కలియుగ మధ్యకాలంలో ఇలా పని చేసిన వాళ్ళు ఎవరు లేదు, అదృష్టం.
శ్రీ మణికర్ణిక క్షేత్రంలో ఈ రోజు చైత్రమాస కృష్ణపక్ష అష్టమి రోజు శుభదినే మధ్యాహ్న సమయం కోటి దేవి దేవతా సన్నిధో ఈరోజు కుర్ర శ్రీను గారు 20 మంది సహాయ మందికి అస్థి నివర్జనం మణికర్ణిక ఘట్టంలో చేశారు. కర్మ చేసిన వాళ్ళు బ్రాహ్మణుడు యజమాని అయిన అదృష్టం. నమ్మిన దైవానికి ప్రత్యేక తిరునాళ్లు జరిపించడంలో ఘనంగా మహేష్ కుటుంబం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తూ గత 37 సంవత్సరాలుగా తిరునాళ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు ప్రముఖుల్ని సత్కరించే విషయంలో కూడా తగు ప్రాధాన్యం కల్పించడం వెనుక తిరుపతమ్మ గోపయ్య స్వామివారి అనుగ్రహం వారికి పూర్తి స్థాయిలో ఉందని భక్తులు తమ ప్రసంగాలు పేర్కొన్నారు. స్థానిక నాజర్పేట మేడ్చెట్టి వారి వీధిలో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి ఆలయ 38వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం శనివారం రాత్రి నిర్వహించిన అభినందన సత్కార సభతో ఘనంగా ముగిశాయి. జనసేన నాయకులు నన్నపనేని రాంబాబు సభకు స్వాగతం పలకగా ప్రముఖ న్యాయవాది తాడిపల్లి శ్రీనివాసరావు, ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, తెలుగు యువత నాయకులు కొల్లూరు శ్రీధర్, న్యాయవాది మద్ది మల్లికార్జునరావు, యువ శిల్పి కాటూరి రవిచంద్ర, గిరి గణేష్, కాటూరి శ్రీహర్ష ఆత్మీయ అతిథులుగా పాల్గొని తమ ప్రసంగాల్లో తిరుపతమ్మ తిరునాళ్ల నిర్వహణ తీరును ప్రశంసిస్తూ అభినందన తెలిపారు. అనంతరం అతిథులను నిర్వాహకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని మునుగల మహేష్, నరసింహారావు, సాంబులు తదితర సభ్యులు పర్యవేక్షించారు. విశేష విద్యుత్ దీప అలంకారంలో నడుమ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులను ప్రత్యేకంగా సత్కరించారు. ఆభాల గోపాలని అలరించిన తిరుపతమ్మ తిరునాళ్లు ఘనంగా ముగిశాయి. డైరెక్టర్ శ్రీ కురగంటి రఘురామయ్య గారు సన్మానిస్తూ ఉన్నారు. శిల్పశాల సిబ్బంది కూడా వేదిక మీదకి వచ్చి ముగ్గురు దండలు ముగ్గురికి మెళ్ళవేయాల్సిందిగా నిర్వాహకులు కోరుతూ ఉన్నాం. అలాగే మునగా మహేష్ ఆరోగ్యం కూడా నాకు తెలిసి 1 సంవత్సరంగా 2 సంవత్సరాల నుంచి బాగలేకపోయినా మరి ఇటీవల నేను 2 సార్లు ఆయన పలకరించడానికి వస్తే లేచి కూర్చొని మాట్లాడే పరిస్థితి కూడా లేడు. మరి తిరునాళ్ళ రోజు మాత్రం మరి తిరుపతమ్మ తల్లి ఆశీస్సులేమో మరి యాక్టివ్గానే అటు తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న మరి మునగా మహేష్ అలాగే ఇంకా ఆయురారోగ్యాలతో ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా సంవత్సరాలు నిర్వహించాలని మరి ఆ తిరుపతమ్మ గారిని కోరుకుంటూ ఈ ప్రాంత వాసులకి ఆమె చల్లని చూపులు మరి విద్యార్థులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టేటువంటి భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆ తల్లిని దర్శించుకొని ఆమెకి నమస్కరించుకొని వారు చేయి తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి కోరుకున్న సందర్భంలో ఆ తల్లి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగటానికి కూడా ఆమె దివ్యమైనటువంటి చల్లని చూపులు మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా జరిగినవి. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదం, అసెంబ్లీలో ఆమోదాన్ని ప్రకటించిన పట్ల ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వెలిబుచ్చుతూ ఆదివారం వేమూరు మండలంలోని జంపాని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వేమూరు మండలం జంపాని గ్రామంలోని బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మందకృష్ణ మాదిగల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దేశంలోని మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వర్గీకరణపై స్పందించి ఆమోదాన్ని తెలియజేయడం శుభ పరిణామమని బాపట్ల పార్లమెంటరీ స్థాయి
తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధికార ప్రతినిధి వేలుపుల జయప్రకాష్ పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ దశాబ్ద కాలంపై నుండి దీక్షతో ఎస్సీ వర్గీకరణకు ఎంతో కృషి చేశారన్నారు. భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా వర్గీకరణకు దేశవ్యాప్తమైన సానుకూల ప్రకటన చేయించడం గొప్ప పరిణామమన్నారు. అందుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా మద్దతిస్తూ రాష్ట్రంలో అమలు పరిచేందుకు దిశానిర్దేశనం చేయడం కూడా విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీసీల ఉపాధ్యక్షుడు వేలుపుల రవి ప్రసాద్, టీఎన్టీసీ నియోజకవర్గ అధ్యక్షుడు వట్టిప్రోలు ఏబు, రాష్ట్ర మైనారిటీ సెల్ టీడీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ షేక్ హనీఫ్, బీసీ సంఘ నేత పల్లా వాసుదేవరాయుడు, అలపర్తి రవి, క్రిస్టియన్ న్యూస్ సభ్యులు పాల్గొన్నారు. మాన్యశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పోరాటంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదింపజేసి మాదిగలకి న్యాయం చేసినందుకు గాను మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జంపని తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పేదల అభివృద్ధి కోసం, గ్రామాభివృద్ధి కోసం సహకరించిన దాతలను స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని దత్తప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతూరుకు చెందిన క్రొత్తపల్లి సీతారామయ్య పుష్పవతి జ్ఞాపకార్థం అమృతూరు మండల మోపరు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల శ్రేయస్సు కోరి పౌష్టికాహారాన్ని మాజీ ఎంపీపీ మైనేని దత్తప్రసాద్ ఆర్థిక సహకారంతో హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ పేపర్రు అనాథాశ్రమం, అమృతూరు బీసీ వసతి గృహం, మోపర్రు ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం, దుస్తులు పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నట్టు వివరించారు. ఈ సేవా కార్యక్రమాలకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథి సురేష్, తుమ్మల సురేష్, కర్రా రాజారత్నం, చీపినాపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఆర్సీ హాస్టల్ నందు మరి విద్యార్థులకు కొత్తపల్లి సీతారామయ్య పుష్పావతి జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది. వీరి ప్రత్యేకత ఏంటంటే అమర్తూరు గ్రామంలో మన చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఉపయోగార్థం ఒక ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ వారి ఆధ్వర్యంతో వీసీ సెంటర్ పెట్టారు. ఆ వీసీ సెంటరు 10 సంవత్సరాల పైగా అయింది. దానికి మరి ఆ వీసీ సెంటర్కి వచ్చి కంటి చూపు పరీక్షించుకున్న 32,000 మంది చేస్తున్నారు. బాగా చదివే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇంకా మరి చూస్తే బ్లడ్ సంస్థ ద్వారా మరి 4 గ్రామాల్లో 4 హై స్కూల్స్లో మరి లైబ్రరీలు పెట్టి పుస్తకాలు చదవటం, ఇట్లాంటివన్నీ కలిపి సుమారు 18,000 మంది విద్యార్థులకి మేము వృత్తాభక్తిగా మా మిత్రబృందం సహకారంతో, దాతల సహకారంతో, మా కుటుంబం సహకారంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది జరగడం నాకు చాలా సంతోషకరం. దీన్ని ఎందుకంటే హై స్కూల్లో ఇట్లా హాస్టల్లో ఉండేదంతా పేద పిల్లలు కాబట్టి ప్రత్యేకంగా వారు శ్రద్ధ తీసుకుని ఇటువంటి కార్యక్రమాలకు ఇస్తున్న దాతలకి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే ఈ హాస్పిటల్ నిర్మాణానికి తోడ్పడిన సీతారామయ్య గారి పుష్పావతుల కుమారులు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపర కరకట్టపై 4.19 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన పూజలు చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అలపాటి. శ్రీశైల భక్త సేవా సమితి సేవలు స్ఫూర్తిదాయకం, డీఎస్పీ బండి జనార్దన్ రావు. తెల్ల రేషన్ కార్డుదారులు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలి, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. సినీ పరిశ్రమ ఏపీలో బలపడేందుకు ఈ ప్రాంత సినీ సంఘాల సలహాలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.